వెల్కమ్ బ్యాక్ టు ఇంద్రధనుస్సు కార్యక్రమం అండి. సో, ఒక మంచి సాంగ్, ఒక మంచి స్టోరీ వినేసి వచ్చేసాం కదా! సో, మన కోసం చాలా మంది కాలర్స్ ఉన్నారు. అట్ ద సేమ్ టైమ్ భాను గారి కోసం మాట్లాడడానికి సింహ గారు వచ్చినట్టున్నారు. హలో అండి. వెల్కమ్ టు ఇంద్రధనుస్సు. ఆ! నమస్తే ప్రియాంక అక్క బాగున్నారా? నూతన సంవత్సర శుభాకాంక్షలు మీకు, కుటుంబ సభ్యులకు, భాను గారికి. ఆహ్, థాంక్ యూ. భాను సో, గారికి జై భాను శ్రీరామ్ అండి. మాట్లాడండి. బాగున్నారండి? జై శ్రీరామ్ అండి. బాగున్నానండి. ఆ! మీరు? బాగున్నానండి. లాస్ట్ టైమ్ మీరు చెప్పారు నాకు లాస్ట్ ఇయర్. చెప్పినట్టే నాది అన్నీ అయినాయండి ఆల్మోస్ట్. ఓహ్! ఒక్కసారి ఈ కంగ్రాట్స్. ఇయర్ ఎందుకో అండి ఇగ కెరియర్ కొంచెం బాగా డిస్టర్బ్ అవుతోందండి. ఒకసారి ఓకే. చెప్పగలుగుతారా? మీ వివరాలు చెప్తారా అండి? షూర్ అండి. జనవరి 24, 1987 అండి. ఆహ్, జనవరి 24, 1987. మధ్యాహ్నం ఓకే. 3:23 అండి. ఓకే. కడప ఎక్కడ? అండి. పుట్టింది. ఓహ్! కడప. సింహ హిమకుంతల అండి నా పేరు. మీకు లాస్ట్ టైమ్ ఓకే. చెప్పానండి. హ్మ్. ఓకేనండి. షూర్. మీకు ముందుగా అడ్వాన్స్‌డ్ హ్యాపీ బర్త్‌డే విషెస్ అండి. థాంక్ యూ అండి. హ్మ్. ఇప్పుడు మీరేమన్నా హైర్ ఎడ్యుకేషన్ కోసం ఏమైనా చూస్తున్నారా అండి? ఐ మీన్ మీ అచ్ కెరియర్ ఎన్హాన్స్‌మెంట్స్ కోసం వచ్చిందండి. అది స్టార్ట్ చేస్తున్నాను. హైర్ ఎడ్యుకేషన్ చేస్తున్నారు. స్టార్ట్ చేస్తున్నాను ప్యారలెల్‌గా. బట్ ఏంటంటే ప్యారలల్. నాకు జాబ్‌లోనే కొంచెం ఇక్కడ టెన్షన్స్ అన్నీ క్రియేట్ ఆ! చేస్తా అదే. ఉన్నారు. అదే. యెస్ అండి. అది నేను వాళ్ళే చేస్తున్నారు. నేను సైలెంట్‌గా ఉంటున్నాను. వాళ్ళే చేస్తున్నారనమాట. రైట్ అండి. దానికి రీజన్ నేను ఆ! చెప్తానండి మీకు. ఆ! 2023 జూన్ నుంచి 2025 అక్టోబర్ లోపల మీకు ఆ! సరస్వతి యోగం యాక్టివ్‌లో ఉంది మీ కుండలిలో. అయితే హ్మ్. ఇక్కడేంటంటే మీకున్న ఈ హ్మ్. సరస్వతి యోగము చదువుకైతే చాలా బాగా పెద్ద పీట వేస్తుంది. బట్ మీరు కెరియర్ హ్మ్. పర్స్యూ చేస్తుంటే ఇక్కడ పాలిటిక్స్ ఇస్తుందండి. సో, ఇది మీరు బ్యాలెన్స్ చేసుకోవాలి. ఆ! ఆహ్, దీనికి రెమెడీ చేసుకోవాలండి మీరు. చేసుకుంటే షూర్. అప్పుడు షూర్ అండి. మీ ఆ! కెరియర్ ఎన్హాన్స్‌మెంట్ కోసం మీరేదైతే కోర్స్ చేస్తున్నారో అది బఫరు, యాడెడ్ అడ్వాంటేజ్ అండ్ మీకు తృప్తినిస్తుంది 2 రకాలుగా. అదర్‌వైజ్ హ్మ్. 2025 అక్టోబర్ వరకు ఇదే సినారియో కంటిన్యూ అవుతుందండి. అంటే మీ నాకు ఉద్యోగానికొచ్చిన ఏమంటే అయితే జాబ్‌కి వస్తున్నాయండి. వేరే ఆఫర్స్ వస్తున్నాయి. తీరా లాస్ట్‌కొచ్చేసరికి పీహెచ్‌డీ క్యాండిడేట్‌ని సెలెక్ట్ చేయడము అట్లా నాకు మిస్ అయితున్నాయి. అవునండి. బట్ చదువు అవునండి. చదువు మాత్రం అందుకే ఇంగ చదువు ప్యారలెల్‌గా చేద్దాము. ఏదో ఒకటి మంచిదే ట్రై చేద్దాము. ఇప్పటి వరకు ఏదైతే చేసుకున్నానో అదే డెవలప్ చేసుకుందామని అట్లే పోతా ఉన్నానండి. ఎగ్జాక్ట్‌లీ అండి. అందుకే అడిగాను ఏమన్నా చదవాలనుకుంటున్నారా? ఎందుకంటే డెస్టినీ ఏదో రకంగా మిమ్మల్ని చదువు వైపు అడుగులేయిపిస్తుంది. ఇప్పుడు ఆ పీరియడ్‌లో ఉండండి. అంటే 2023 ఓకే. జూన్ నుంచి. అయితే హ్మ్. మీరేంటంటేనండి ఇక్కడ హ్మ్. కెరియర్‌లో ఇప్పుడు మీరు ఇంకొక ఉద్యోగం ఒకవేళ ఇక్కడ మీరు పాలిటిక్స్ కావచ్చు, లేదా ఇక్కడ ఈ సినారియో నచ్చక ఇంకొక చోటుకెళ్ళినా మేబీ హ్మ్. మనుషులు మారతారేమో, సినిమా సేమ్ ఉంటుందండి. సో, ఆ! ఓకే. బెటర్ టు స్టిక్ ఆన్ వన్ ఎట్ వన్ ఆ! ప్లేస్ అండి. దీనికి మీరు ఓకే. రెమెడీ చేసుకుంటే సరిపోతుందండి. ఎందుకంటే ఏం చదువు చేయమంటారు చెప్పండి? మానమని చెప్పడం కరెక్ట్ కాదు. ఎందుకంటే హ్మ్. మీకిప్పుడు చాలా ప్లస్‌గా ఉంది. ఇప్పుడు అంటే హ్మ్. టెస్ట్ చేస్తున్నాను. ఇప్పుడు మీరు చదువుకున్న చదువు డెఫినిట్‌గా మీ కెరియర్‌కి మైల్‌స్టోన్ అవుతుంది 2026 నుంచి. సో, కొంచెం అవునవును. అవునండి. దానికి మరి మీకు కొంచెం ఏమంటారు చిన్న చిన్న స్ట్రగుల్స్ ఎంతవరకు మీరు బేర్ చేయగలుగుతారా అని నేచర్ టెస్ట్ చేస్తుంది. దీనికి మీరు హ్మ్. రోజు హ్మ్. సరస్వతి అమ్మవారి ద్వాదశ నామాలు చదువుకోండి. ఓకే అండి. షూర్ అండి. చేస్తానండి ద్వాదశ తప్పకుండా. నామాలు ఒకవేళ హ్మ్. తను ప్రియాంకని అడిగినా తను చెప్తుందండి. నేను ఆ! తనకి షేర్ షూర్. చేస్తాను. తనని మీరు ఓకే కాంటాక్ట్ అండి. అయితే తనిస్తుందండి. మీకు ఒకవేళ సరే. తెలియకపోతే ఏంటంటే ఎవ్రీ డే 3 షూర్. టైమ్స్ చదువుకోండి. ద్వాదశ ఆ! నామాలు సరస్వతి అమ్మవారివి. షూర్ అమావాస్య అండి. రోజు చేస్తానండి. హ్మ్. అమావాస్య రోజు కూడా సరస్వతి అమ్మవారి ఆరాధన బాగా చేయండి. సో, మీకు ఈ హ్మ్. పాలిటిక్స్ లేకుండా ప్రశాంతంగా చేసుకోగలుగుతారండి ఉద్యోగం. ఓకే అండి. చేస్తానండి. ఇంకా వేరే ఓహ్! ఏమన్నా చేయాలండి? ఇదొక్కటి సరిపోతుందండి. ఓకే. థాంక్ యూ ఒక్కటి అండి. సరిపోతుంది. వింటుంటానండి. థాంక్ యూ ఆల్ అండి. ది బెస్ట్ అండి. ఆల్ ది బెస్ట్. థాంక్ యూ అండి. హ్మ్. ఓకే. థాంక్ యూ సో మచ్ అండి సింహ గారు. ఇలాగే ట్రై చేస్తూ ఉండండి. మంచిగా చదవండి. హ్యాపీ న్యూ ఇయర్ మీకు. సో, మనకు ఒక ల్యాండ్‌లైన్ కాలర్ వచ్చారండి. ఒకసారి ఓకే. వారితో కూడా మాట్లాడదాం మనకి. హలో షూర్ అండి. అండి. వెల్కమ్ ధనస్సు.
హలో. సో, లెఫ్ట్ అయినట్టున్నారు ల్యాండ్‌లైన్ కాలర్. సో, మనము అదేంటి యాక్చువల్లీ ఇవాళ మాట్లాడుకుందాం అనుకున్నాం కదండీ! అసలు మీరు చాలా ఛానెల్స్‌లో కూడా చాలా బాగా రెమెడీస్‌తో సహా చెప్పారు. చాలా మందికి అవుతూ ఉన్నాయి. హ్మ్. ఆహ్, సో, యాక్చువల్లీ ఇప్పుడు ప్రపంచంలో ఎలా ఉండబోతుంది? ఇప్పుడు కరోనా వస్తుంది అంటున్నారు. ఆల్రెడీ హ్మ్. వచ్చిందంటున్నారు. కేసెస్ వస్తున్నాయి. ఇంకా అది హ్మ్. కూడా కాకుండా కొన్ని ప్లేసెస్‌లో ఎర్త్‌క్వేక్స్ ఇలాంటివి చాలానే జరుగుతున్నాయి. మీ అనాలిసిస్ ప్రకారం ఈ ప్రపంచం ఎలా ఉండబోతుంది 2024లో? ఓకేనండి. ఎర్త్‌క్వేక్స్ అయితే ఓకే. దానికంటే ఫైర్ యాక్సిడెంట్స్‌కి అవకాశం కనిపిస్తుందండి ఈ ఇయర్ 2024లో. హ్మ్. ఫారెస్ట్‌లో కావచ్చు, కొన్ని కొన్ని ఇంపార్టెంట్ ప్లేసెస్‌లో కావచ్చు. ఫైర్ యాక్సిడెంట్స్‌కి అవకాశం కొంచెం ఎక్కువగా కనిపిస్తుంది. అట్ ద సేమ్ టైమ్ ఇండియన్ ఎకానమీ పెరుగుతుందండి. వాల్యూ పెరుగుతుంది. ఇండియా ఫైనాన్షియల్‌గా స్ట్రెంథెన్ అవ్వడానికి ఈ ఇయర్‌లో చాలా అవకాశం ఉందండి. యాస్ పర్ మనకి ట్రాన్సిటింగ్ ఫేజ్‌లో మనం చూసుకుంటే కనక. బట్ అట్ ద సేమ్ టైమ్ బాగా పెద్ద పెద్ద హై పొజిషన్‌లో ఉంటారు కదా! నార్మల్ పొజిషన్ గాను. ఇంకా హై ఎండ్ పొజిషన్‌లో ఉన్న వాళ్ళకి హ్మ్. వాళ్ళ కింద పనిచేసే సబార్డినేట్స్‌తో కొంచెం చిక్కులు ఎక్కువగా ఉంటాయి. హ్మ్. పోలీసులకి, లాయర్‌లకి అంటే ఈ లా అండ్ ఆర్డర్ పీపుల్స్ సెక్యూరిటీ ఉండే ఫీల్డ్స్‌లో ఉండే వాళ్ళందరికీ జనాలు కంట్రోల్ చేయలేక కొంత ఇబ్బందులు పడతారండి. సో, హ్మ్. ఇలాంటివి కొంచెం తలెత్తే అవకాశం ఉంది. ఎస్పెషల్లీ పోలీసులకి కొంచెం నార్మల్ పబ్లిక్ తోటి కొంచెం ఇష్యూస్ ఉంటాయండి. రూల్స్ ఉల్లంఘన చేస్తారు. ఆహ్, ఓకే. సో, ఓవరాల్. హ్మ్. అట్లా ఓవరాల్‌గా ఉంటుంది అంటారు. సో, ఈ హ్మ్. ఐటీ అవును. వాళ్ళకి కానియండి ఇష్యూస్ ఏమన్నా రావడం లేకపోతే ఏమైనా ప్రాబ్లమ్స్ ఆ! ఉంటాయా ఐటీ యెస్. జాబ్? యెస్. అది నేను చెప్పబోతున్నా. అంటే మీరు ఈ సాఫ్ట్‌వేర్ గురించి అడుగుతున్నారు. మామూలుగా అయితే నేను ఈ పాయింట్ మిస్ ఔట్ అయ్యాను. ఇంకొక పాయింట్ ఏంటంటే, ఈ సంవత్సరము ఆ! టాక్స్ రిలేటెడ్ ఇష్యూస్ కొంచెం ఎక్కువ ఉంటాయండి. అందరికి కూడా. ఓకే. ఇన్‌కమ్ టాక్స్ హ్మ్. రిలేటెడ్ ఇష్యూస్ తలెత్తే అవకాశం కొంచెం కనిపిస్తుంది. కొంతమంది హ్మ్. ఇళ్లల్లో అంటే పెద్ద పెద్ద వాళ్ళ ఇళ్లలో టాక్స్ రైట్స్ ఇలాంటివి జరగడం మనం చూసే అవకాశం ఉందండి. చూస్తాం. ఈ ఇయర్‌లో 2024లో. సో, దానికైతే ఓకే. కొంచెం అవకాశం ఉంది. ఆహ్, హ్మ్. అండ్ ఇదొక్కటేనండి. ఇది. ఓకే. సో, మన కోసం ఇద్దరు కాలర్స్ వస్తారండి. వాళ్ళతో మాట్లాడదాం. హలో అండి. వెల్కమ్ టు ఇంద్రధనుస్సు. నమస్తే అండి. శుభ సాయంత్రం. శుభ సాయంత్రం అండి. హ్యాపీ న్యూ ఇయర్ కల్చర్ గారు మీకు. మీకు కూడా అండి. నూతన ఆంగ్ల సంవత్సర శుభాకాంక్షలు. థాంక్ యూ. థాంక్ యూ. మన కోసం మిసెస్ భాను గారు ఉన్నారు ఇక్కడ వేదిక అస్ట్రాలజర్. మీకేమైనా ఓకే. సందేహాలుంటే అడగండి. నమస్తే మేడం. జై శ్రీరామ్ అండి. జై శ్రీరామ్. చెప్పండి. ఇప్పుడు నా పేరు చెప్తే చెప్పగలరా? ఈ ఇయర్ ఎలా ఉంటుందనేది? లేదండి. మీ బర్త్ డీటెయిల్స్ ఇస్తేనే చెప్తాం. ఓకే. ఓకే. 1/1/1980 అండి. ఉదయం 3 గంటలకు. హలో. 1 సెకండ్ వినపడి అండి. ఓకే. అంటే 31 మిడ్‌నైట్ ఫస్ట్ ఎర్లీ మార్నింగా అండి? ఆ! ఫస్ట్ ఎర్లీ మార్నింగ్ 3. 3:00 ఆ! ఎగ్జాక్ట్ 3నా? అవును. ఎగ్జాక్ట్‌లీ. ఓకే. ఎక్కడ పుట్టారండి? గుంటూరు. చెప్పండి. మీ ప్రశ్న అడగండి చెప్తాను. ఈ సంవత్సరం ఎలా ఉండబోతుంది? అంటే నేను కొన్ని లక్ష్యాలు పెట్టుకున్నా అవి అవుతాయా? అవ్వవా? ఓకే. రైట్ అండి. కెరియర్ పరంగానా మీరు పెట్టుకున్న లక్ష్యము? కెరీర్ పరంగా, హౌస్ పరంగా 2 ఉన్నాయి ఆప్షన్స్. అవి రెండిట్లో రాణిస్తానా దిగ్విజయంగా ఏంటి అనేది అనుమానం. డెఫినిట్‌గా ఉంది. లేదని చెప్పడానికి లేదు. బట్ ఇంటి పరంగా అయితే మటుకు మీకు 2025 మార్చ్ తర్వాతే మీరు గోల్ సెట్ చేసుకుంటే మంచిదండి. ఓకే. ఇప్పుడు లేదని బావుంది. కాదు. మీకు సాటిస్ఫాక్టరీ లెవెల్‌లో దొరకదండి ఇల్లు. మీకు నచ్చితే మీ ఇంట్లో వాళ్ళకి నచ్చదు. మీ ఇంట్లో వాళ్ళకి నచ్చితే మీకు నచ్చదు. కొంచెం ఇష్యూస్ ఉంటాయి. ఒకవేళ అందరికి ఓకే. నచ్చింది తీసుకుంటే కొంచెం వాస్తు రిలేటెడ్ ఇష్యూస్ కావచ్చు. ఏదైనా ఆహా! ప్రాబ్లమ్ ఆ ప్రాపర్టీలో ఫైండ్ చేస్తారండి లేటర్ ఆన్. సో, బెటర్ ఆహా! మీకు 2025 మార్చ్ తర్వాత నుంచి గృహయోగం ఉందండి. అప్పుడు మీరు ట్రై చేయండి.
అండ్ కెరియర్ పరంగా మీకు 2024 ఫిబ్రవరి తర్వాత నుంచి అంటే నెక్స్ట్ మంత్ తర్వాత నుంచి ఉమ్, ఆ ఇంకొక చోటికి మారటానికి మీరు ప్రయత్నిస్తారు. బట్ మారకుండా అవును. ఒక చోట ఉండడమే బెస్ట్ అండి. ఆహాహా. ఇప్పుడు స్థిరంగా మారితే ఉంటాం మీకు మంచిది. ప్రాబ్లం ఉన్న దాంట్లో ఉంటే మీకు చాలా బాగుందండి. సో అంటే ఓకే. కరెక్ట్ గా మీకు డెస్టినీ ఆఫ్ ఫార్చ్యూన్ డోర్ ఓపెన్ చేసే టైంలో మీరు వెళ్ళిపోతున్నారు, క్విట్ చేస్తున్నట్టు అవుతుంది మీరు ఇంకొక వేరే అవునా? జాబ్ చూసుకుంటే. అదేలేండి అదే. ఆల్రెడీ ప్రయత్నాలు కనిపిస్తున్నాయి. డ్రాప్ డౌన్ యువర్ ఆల్ ట్రైల్స్ అండి. షికాన్ టు దిస్ ప్లేస్ యుల్ సీ ద గ్రోత్. బట్ మీరు వెళ్ళాలనుకుంటే 2025 ఫిబ్రవరి మార్చి తర్వాత మీరు ట్రై చేయొచ్చు. అప్పటిదాకా ఇక్కడ ఉంటేనే మీకు ఇక్కడ బాగుందండి. ధన్యవాదాలండి. నా అనుమానం నివృత్తి చేశారు. ధన్యవాదాలు. హలో. ఓకే జై శ్రీరామ్. థ్యాంక్ యూ సో మచ్ అండి కాజయ్ గారు. ఇలాగే కాల్ చేయండి. మనకు ఒక ల్యాండ్ లైన్ కాలర్ ఉన్నారండి, వారితో మాట్లాడదాం. ఓకే హలో అండి, వెల్కమ్ టు ఇంద్రధనస్సు. నమస్తే అక్క, ప్రియాంక అక్క, మణికంఠన్ మాట్లాడతాను. హలో మణికంఠ, ఎలా ఉన్నావు? బాగున్నావా? హ్యాపీ న్యూ ఇయర్ నీకు. అవునాను, మీకు కూడా ఆంగ్ల శుభాకాంక్షలు. థ్యాంక్ యూ. సో మన కోసం భాను గారు ఉన్నారు, మీకు ఏమైనా క్వశ్చన్ ఉంటే ఒక క్వశ్చన్ అడగండి. నమస్తే అండి మేడం గారు. జై శ్రీరామ్ అండి, చెప్పండి. జై శ్రీరామ్. అయితే నా డేట్ ఆఫ్ బర్త్ వచ్చేసి 4వ తారీఖు 8వ నెల 1992. ఆగస్టు 4, 1992. సమయం వచ్చేసి ఆ రోజు 4వ తారీఖు స్టార్ట్ అయింది 12, 12:30 మధ్యలో. పొద్దున అండి, మధ్యాహ్నమా? తెల్లారైందండి, అంటే స్టార్ట్ అయింది. ఓకే, 3వ తారీఖు మిడ్ నైట్ 4 స్టార్టింగ్ అంటున్నారా? ఓకే, 4వ తారీఖు స్టార్ట్ అయింది 12, 12:30 మధ్యలో. టైం సారీ, ఏ ప్లేస్ లో పుట్టారండి? జగ్గేపేట అండి. చెప్పండి, దేని గురించి తెలుసుకోవాలనుకుంటున్నారా? అదే మామూలుగా ఆరోగ్యం పరంగాను ముందు ముందు ఎలా ఉండబోతుంది, జాతకం బాగుంటుంది అనేది. పర్టికులర్ గా ఒక క్వశ్చన్ అడగండి. ఇప్పుడు మనకున్న ఈ కొంచెం టైంలో ముందు ముందు ఎలా ఉండబోతుంది అనేది చెప్పడం కష్టం, కొంచెం అనాలిసిస్ చేయకుండా. సో పర్టికులర్ గా ఇప్పుడు ఏదైనా క్వేరీ ఉంటే అడగండి, చెప్తాను. ఆరోగ్యపరంగా అయితే బాగుందండి, ప్రాబ్లం ఏం లేదు. ఇంకేమన్నా క్వేరీ ఉందా మీకు? అదే ఆరోగ్యం కొద్దిగా వివాహ ఆరోగ్యం మీకు 2023లో బాగాలేదండి, ఇప్పుడు బాగుంది. అవును, మీ జాతక రీత్యా ఆ ఇయర్ బాగాలేదు, బట్ ఇప్పుడు బాగుందండి. ఆరోగ్య సమస్యలు ఏం లేవు అదే. మీకు ఈ ఇయర్. ఎప్పటి నుంచి బాగుంటుంది చెప్తారా ఏమన్నా? అసలు ఓవరాల్ గానే మీకు పీరియడ్ అంటున్నారా? అవునవును. ఒక నిమిషం లైన్ లో ఉండండి. మీకు 2026 నుంచి బాగుంటుందండి, మీకు తృప్తికరంగా ఉంటుంది ఉద్యోగ రీత్యా. అవునండి, ఈ సంవత్సరం అయితే మీకు ఆరోగ్య సమస్యలు ఏం ప్రాబ్లం లేదు, మీరు ఆ వర్రీ అయితే పెట్టుకోకర్లేదు. అంటే ఈ సంవత్సరం రికవర్ అవుతానా లేదా అండి? రికవర్ అవుతారండి. ఈ సంవత్సరం మీకు దైవ బలం బాగా ఉంది. సో ఒక మంచి బెస్ట్ డాక్టర్ దొరుకుతారు, మీరు రికవర్ అవుతారు. థ్యాంక్ యూ సో మచ్ మణికంఠ. హ్యాపీ న్యూ ఇయర్ వన్స్ అగైన్. సో మన కోసం ఇంకొకరు కాలర్ ఉన్నారు. హలో అండి, వెల్కమ్ టు ఇంద్రధనస్సు. హలో ప్రియాంక గారు, శ్రీరామ్ అండి, భాను గారు. జై శ్రీరామ్ అండి. మీ క్వశ్చన్ ఏంటో శుభాకాంక్షలు అండి. థ్యాంక్ యూ మీకు కూడాను. సో అడగండి, మీ క్వశ్చన్ ఏంటో నాకు క్వశ్చన్ లేదండి. ఇందాక ఉపనిషత్తుల్లో నుంచి కథ చెప్పారు కదండి. అవునండి, ఆ రోజుల్లో ఈ రోజులను ఊహించి చెప్పారండి, ఇలా ఉంటాయి అని చెప్పానని ఆ రోజుల్లోనే చెప్పారు. అవునండి, ఎగ్జాక్ట్లీ. ఈ రోజుల్లో నడుస్తుంది అదే కదా. అందులో ఏముంది అని చెప్పానని, అప్పటికి ఇప్పటికి మధ్యలో ఏముంది అని చెప్పాననేది పక్కన పెట్టుకుంటే ఇవాళ జరిగేది మాత్రం ఆ కథలో ఉన్నదే జరుగుతాయి. 100% అండి, 100%. అందుకే మన ఋషి అన్ని ముందుగానే అందించారండి, చాలా బాగుంది. ఉపనిషత్తుల ద్వారా, వేదాల ద్వారా. ఎస్ అండి, 100% ట్రూ అండి మీరు చెప్పింది.
ఓకే. థ్యాంక్ యూ సో మచ్ అండి. మీరు ఏమైనా క్వెషన్ అడగాలనుకుంటున్నారా? జస్ట్ అప్రిసియేషన్ కోసం వచ్చారా? లేదండి, అది నాకు యాహ్! తెలుసు. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ సో మచ్ అండి. ఇలాగే కాల్ చేసుకోండి. సో మొత్తానికైతే భానుజీ మరి హ్మ్. మనం చాలా వరకు మాట్లాడుకున్నాము. ఇలాగా కరోనా గురించి కూడా మాట్లాడుకున్నాం. ఐటీ రిటర్న్స్ గురించి కూడా మాట్లాడుకున్నాం. మరి హ్మ్. ఈ 2023లో కొన్ని గ్రహాలు పర్వాలేదు బానే ఉన్నాయి. కరోనా అంత ఎఫెక్ట్ ఏం లేదని అంటున్నారు. సో దాని గురించి ఎవరు పానిక్ అవ్వాల్సిన అవసరం లేదా? మీ మీ ఒపీనియన్ చెప్పండి. యెస్ అండి. డెఫినిట్‌గా మనకి అంటే ఈ ఈ వైరసెస్ వీటిల వల్ల పెద్దగా గ్రేటర్ అమౌంట్ ఆఫ్ డ్యామేజ్ అయితే అసలు లేదండి. బట్ చిన్నగా పానిక్ అనేది జనరల్‌గా ఎందుకంటే మనిషి అంటేనే కొంచెం ఆశాజీవి కదండీ. సో అండ్ అండ్ ఎస్పెషల్లీ వెన్ ఇట్ కమ్స్ టు హెల్త్ కొంచెం పానిక్ అవ్వడం అనేది హ్యూమన్ సైకాలజీ కాబట్టి అలా పానిక్ అవుతారు కానండి. మనకి ప్రియర్ ఇయర్స్‌లో జరిగినంత గడ్డు కాలం అయితే డెఫినిట్‌గా ఉండదండి. ఇప్పుడు మనకి ఈ ఈ నెల రామాలయం అక్కడ శ్రీరాముల వారు ప్రతిష్ఠించబడుతున్నాడు. మనందరిని కాపాడటానికి ఆయన వస్తున్నాడు. సో, అస్సలు పానిక్ అవ్వాల్సిన అవసరమే లేదండి. సో మొత్తానికైతే అది ఎవరు పానిక్ అవ్వక్కర్లే అని చెప్పేసారు భాను గారు. సో యెస్ అండి. ఇంకొక అదే ఈ వైరసెస్ అయితే ఒక రకంగా షాడోలోకి వెళ్ళిపోతాయని చెప్పొచ్చు. వాటికి ఐడెంటిటీ తగ్గిపోతుంది. ఓకే. సో హ్యాపీ టు నో అన్నమాట. సో మన కోసం ఒక ల్యాండ్‌లైన్ కాలర్ వచ్చారండి. హలో అండి. వెల్కమ్ టు ఇంద్రధనుస్సు. హలో బాగున్నారా? హలో సురేష్ గారు. బాగున్నారా మీరు? హ్యాపీ న్యూ ఇయర్ అండి మీకు. యాహ్! హ్యాపీ న్యూ ఇయర్ మీకు కూడాను. మన కోసం భాను గారు ఉన్నారు. మీకేమైనా డౌట్స్ ఉన్నా కూడా మీ జాతకం గురించి వాటి గురించి మాట్లాడొచ్చు. మాత్రేనమ్మా. జై శ్రీరామ్ అండి. శ్రీమాత్రే నమః. చెప్పండి. మీ నమస్తే. వివరాలు చెప్పండి. జై శ్రీరామ్ అండి. అది మా అబ్బాయి బర్త్డే ఎప్పుడంటే 14వ తారీఖు 7వ నెల జూలై 2008 లో పుట్టాడండి. ఎలాగుంటది చెప్తారా? జూలై 14, 2008 టైమ్ అండి? టైం అంటే నైట్ 5 తక్కువ 7 ఆ టైంకి పుట్టాడు. 5 నిమిషాలు తక్కువ 7. ఓకే. ఎక్కడ పుట్టారండి? శ్రీకాకుళంలో హాస్పిటల్. హాస్పిటల్‌లోనే ఏరియా అడుగుతున్నారు. రైట్. సిన్సియర్. ఓకే రండి. రైట్. మీ ప్రశ్న అడగండి. బాబు గురించి ఏం తెలుసుకోవాలనుకుంటున్నారు? వినిపిస్తుందండి హలో. నా వాయిస్ మీకు? సురేష్ గారు. ఓకేనండి. గబగబా చెప్పండి. ఇక్కడ అంటే పిల్లలు చదువు ఎలాగుంటది, ఆరోగ్యం ఎలాగుంటది అని. ఓకే. ఓకే. రైట్. ఆరోగ్యపరంగా ఓకేనండి. కాకపోతే ఇక్కడ నుంచి అబ్బాయికి కొంచెం చదువు విషయంలో మీరెక్కువగా అబ్బాయిని మోటివేట్ చేస్తూ ఉండాలండి. 2000 అంటే ఇప్పుడు ఓకే. 2025 నుంచి 2000 అక్కడి నుంచి ఒక 3 సంవత్సరాలు అబ్బాయికి చదువు మీద కొంచెం కాన్సంట్రేషన్, ఫోకస్ పోతుందండి. మీరు రెమెడీ చేసుకోవాలి దీనికి ముందుగానే. ఎందుకంటే 2025 జూన్ వరకు ఓకే. అబ్బాయి చదువుకేమి ఇబ్బంది లేదు. బట్ 2025 జూన్ తర్వాత నుంచి అబ్బాయికి చదువు మీద కాన్సంట్రేషన్, ఫోకస్ తగ్గుతుంది. సో, దానికి ముందుగానే మీరు రెమెడీ చేసుకోవాలి. ప్రతిరోజు ఉదయాన్నే బాబు చేత సూర్య నమస్కారం చేపిస్తూ ఉండండి. మీకు వీలుంటే అరసవెల్లి కానీ, కోణార్క్ కానీ ఎక్కడైనా సూర్యనారాయణ మూర్తి ఉన్న దేవాలయాలు ఉన్న ప్రదేశాలకి మధ్య మధ్యలో బాబుని తీసుకెళ్ళటానికి ప్రయత్నిస్తూ ఉండండి. ఆ టైంలో బాబుకి చదువు మీద ఇంట్రెస్ట్ లేకుండా ఉండడం కోసం ఈ రెమెడీ అండి. అంటే చదువు మీద ఇంట్రెస్ట్ రావడం కోసం ఈ రెమెడీ అండి. పర్టిక్యులర్ 3 ఇయర్స్. ఆ తర్వాత మళ్ళీ బావుందండి. ఓవరాల్‌గా స్టడీస్ బావుంది. అవ్వదండి మాకు. అందుకే ఇది ఎప్పుడో వేసవికి వచ్చినప్పుడు అరసవెల్లి సూర్యనారాయణ మూర్తి మీరు ఎప్పుడైనా పర్లేదండి. సంవత్సరంలో ఒకసారి తీసుకెళ్ళినా పర్లేదు. ఎప్పుడు కుదిరితే అప్పుడు తీసుకెళ్తూ ఉండండి.
ప్రతిరోజు అయితే మనకు ఆకాశంలో సూర్యుడు కనిపిస్తాడు కాబట్టి ముందైతే ప్రతిరోజు దండం పెట్టించండి. సో బాబు చేత స్నానం చేయంగానే రోజు దండం పెట్టుకోవడం ఒక అలవాటుగా చేయండి బాబు. ఏం తీసుకెళ్ళాలండి. సూర్యనారాయణ మూర్తి ఈ అబ్బాయిని కాపాడే దేవుడు. అంటే ఏదో ఇబ్బంది ఉందని కాదు. ఎప్పుడైనా ఏదన్నా మధ్య మధ్యలో ఒక 1, 2 ఇయర్స్ బాలేని పీరియడ్స్ మనిషిగా పుట్టిన ప్రతి ఒక్కళ్ళ జీవితంలో ఉంటాయండి. అలాంటివి రాకుండా ఉండడానికి ఈ రెమెడీ చెప్పానండి బాబుకి. ఆ 2, 3 ఏళ్ళు మినహాయిస్తే తర్వాత బాగుంటుందండి. దానికోసం ఈ రెమెడీ చేసుకుంటే సరిపోతుంది. ఆ సంవత్సరాలు కూడా బాగానే థ్యాంక్ యూ సో మచ్ అండి సురేష్ గారు. మీ సందేహాలు పూర్తయ్యారనుకుంటున్నాను. మరి ఇంకొక కాలర్ వస్తారండి. హలో అండి లావణ్య గారు. హలో. హలో అండి. హలో అండి. వెల్కమ్ టు ఇంద్రధనుస్సు కార్యక్రమం. ఇక్కడ మన కోసం భానుకోటేశ్వరి గారు ఉన్నారు, వేదిక అస్ట్రాలజర్. మీకు ఏమైనా సందేహాలు ఉంటే మీ డేట్ ఆఫ్ బర్త్, టైమ్ ఆఫ్ బర్త్, ప్లేస్ ఆఫ్ బర్త్ తను మీ గురించి చెప్తాను. హలో. జై శ్రీరామ్ చెప్పండి. హలో లావణ్య గారు. నమస్తే భాను. జై శ్రీరామ్. వినిపిస్తుందా అండి? నాకు వినిపిస్తుంది మీ వాయిస్. నా పేరు లావణ్య. నా పేరు లావణ్య. నేను 2004 ఏప్రిల్ 3 పుట్టాను. 2004 హలో ఏప్రిల్ 3 పుట్టాను. ఓకే. టైం అండి? టైం ఎగ్జాక్ట్ గా తెలీదండి. రేపు ఉగాది అనగా ఈ రోజు ఒక 10 నిమిషాలు అటు ఇటు పుట్టానంట. అంటే ఎర్లీ మార్నింగ్ పుట్టారా? టైం కావాలండి. అదే ఎర్లీ మార్నింగే పుట్టానండి. అదే ఏ టైం నుంచి ఏ టైం లోపల? అరౌండ్ 4 or 3 అలా ఉంటదండి. రైట్ అండి. ఎక్కడ పుట్టారు? కెరియర్ ఎలా నేను మా ఊర్లో ఆంధ్ర ఉరవకొండ దగ్గర పుట్టాను. రైట్. కెరియర్ గురించి తెలుసుకోవాలనుకుంటున్నారా? అవునండి, కెరియర్ గురించి తెలుసుకోవాలనుకుంటున్నాను. ఓకే. రైట్ అండి. ప్రస్తుతం మీకు అంటే కెరియర్ పరంగా బానే ఉంది కదండీ మీకిప్పుడు. ఇగో క్లాషెస్ కొంచెం ఉంటాయి మీకు చేసే చోట. అది మినహాయించి బానే ఉంటుంది మీకు. ఇగో క్లాషెస్ ఒకసారి ఆ ఇగో క్లాషెస్ పాలిటిక్స్‌కి కూడా వెళ్ళే అవకాశం ఉంది. బట్ చాలా తక్కువండి అది. మీకే కొంచెం ఇన్‌సెక్యూరిటీ ఉంటుందండి కెరియర్ పట్ల. ఎందుకంటే ఇది మీరొకటి లాజికల్‌గా అర్థం చేసుకోవాల్సిందేంటంటే మీరు ప్రోగ్రెసివ్ మోడ్‌లో ఉన్నారు కాబట్టి ఏమన్నా సర్కమ్‌స్టాన్సెస్ ఆ ప్రోగ్రెసివ్ మోడ్‌ని స్టాప్ చేస్తాయేమో అన్న ఇన్‌సెక్యూరిటీ మోడ్ అనేది ఒకటి స్విచ్ ఆన్ అవుతుంది. దాన్ని స్విచ్ ఆఫ్ చేసుకోండి మీరు ఫస్ట్. మీకు ప్రోగ్రెసివ్ మోడ్‌ని ఎవరు స్విచ్ ఆఫ్ చేయలేరు. అండ్ మీకు ఈ 2024 ఆగస్ట్ నుంచి కెరియర్ పరంగా చాలా సంతృప్తిగా ఉంటుందండి మీకు. ఆగస్ట్ వరకు కూడా కొంచెం ల్యాక్ ఆఫ్ కాన్ఫిడెన్స్, ల్యాక్ ఆఫ్ విల్ పవర్. బికాజ్ మీరు రైట్ హ్యాండ్‌గా ఉండగలుగుతారు. చాలా చేయగలుగుతారు. చేస్తున్నారు కూడా. బట్ అయినా కూడా ఒక రకంగా చూడాలంటే అవతల వాళ్ళ పని కూడా మీరు చేస్తారు. ఒక్కొక్కసారి వాళ్ళ జీతం కూడా మీరు తీసుకోవచ్చేమో, యూ ఆర్ ఎలిజిబుల్ ఫర్ దట్ అన్న యాటిట్యూడ్‌తో మీరు చేస్తున్నారు. బట్ అయినా మీకు ఇన్‌సెక్యూరిటీ ఉంటుందండి. ఏం చేసినా కూడా. ఇది మీకు కరెక్టే. ఈ 2024 ఆగస్ట్ తర్వాత కట్ అయిపోతుందండి. చాలా పీస్ ఆఫ్ లైఫ్ మీరు అక్కడ చూస్తారు. అక్కడ మీకు ప్రశాంతంగా ఉంటుంది. భయపడరు. ప్రశాంతంగా చేసుకుంటారు. ఆడుతూ పాడుతూ ఉద్యోగం చేయడమే, ఆడుతూ పాడుతూ కెరియర్ ఎలా ఉంటుందనేది లిటరల్‌గా మీ చేత దేవుడు ఎక్స్‌పీరియన్స్ చేయిస్తాడండి ఆ పీరియడ్ నుంచి. ఆగస్ట్ నుంచి. అంటే నేను కూడా ఇప్పుడు ప్రస్తుతం జాబ్ కోసం చూస్తున్నాను. నేను ఇప్పుడు ప్రస్తుతం చేస్తున్నాను. బట్ స్టిల్ నేను వేరే ఆపర్చునిటీ కోసం చూస్తున్నాను. ఆగస్ట్ తర్వాత ఎలా ఉంటదా అని. ఆగస్ట్ తర్వాత వస్తుందండి. ఆగస్ట్ తర్వాత బెస్ట్. మీరు ఇప్పుడు ఉన్న చోటే కంటిన్యూ అవ్వండి. ఇప్పుడు రాదని కాదు. బట్ ఆగస్ట్ తర్వాత టైం చాలా బాగుంటుంది మీకు. సో అప్పుడు వస్తే అంటే మీకు ఇంట్లో ఉంటే ఎలా ఉంటుందో అంటే మంచి ఫ్యామిలీ. ఇప్పుడు మీరు ఆడవాళ్ళు కాబట్టి పుట్టింట్లో ఉంటే ఆడవాళ్ళకి ఎప్పుడైనా కొంచెం బాగుంటుంది కదా, జనరల్ గా మనం మాట్లాడుకుంటే. సో మీకు ఉద్యోగంలో కూడా అలానే ఉంటుంది ఆగస్టు నుంచి.
అవునండి. నాకు పెళ్లి గురించి పెద్దగా ఆలోచన లేదు గానీ, నన్ను బాగా చూసుకోవాలండి ఫస్ట్. అది ఉంటుందండి. చేస్తూ. అది హ్మ్. ఉంటుంది. దట్ బ్లెస్సింగ్ ఇస్ దేర్. అదే, అదే ఆలోచనలోనే ఉన్నానండి అంతే. మీకు మీ పేరెంట్స్ బ్లెస్సింగ్స్ చాలా బాగా ఉంది. ఉన్నంత కాలం మీకొచ్చిన బెడదే లేదండి. అది ఎప్పటికీ ఉంటుంది. ఆగస్ట్ నుంచి బావుంటుందండి. పీస్ ఆఫ్ మైండ్ బాగా ఉంటుంది. థాంక్ యూ అండి. పడుకునేప్పుడు ఏ ఓకే. ఓకే ఆలోచనలు అండి. థాంక్ యూ రానీయకండి. అండి. రైట్ అండి. థ్యాంక్ యూ సో ఓకే మచ్ అండి. అండి లావణ్య గారు. ఇలాగే కాల్ చేస్తున్నారు. థ్యాంక్ యూ సో థాంక్ మచ్. యూ అండి. థాంక్ యూ ప్రియాంక గారు. థాంక్ యూ. థాంక్ యూ ప్రియాంక గారు. థాంక్ యూ. థాంక్ యూ. సో మన కోసం ఇంకొక కాలర్ ఉన్నారండి. హలో అండి క్రాంతి గారా? హలో. హలో. మీరు మ్యూట్‌లో ఉన్నట్టున్నారు. మ్యూట్ ఆన్ చేసుకోండి. హలో. మేడం గుడ్ ఈవినింగ్. గుడ్ ఈవినింగ్ అండి. మీరెవరు? మీ పేరు తెలుసుకోవచ్చా? మీరెక్కడి నుంచి చేస్తున్నారు? క్రాంతి మేడం నా పేరు. నేను హైదరాబాద్ నుంచి కాల్ చేస్తున్నా. ఓకే. సో మన కోసం వేదిక అస్ట్రాలజర్ భాను కోటేశ్వరి గారు ఉన్నారు. మాట్లాడండి. మేడం జై శ్రీరామ్ మేడం. జై శ్రీరామ్ అండి. చెప్పండి. మేడం నాది డేట్ ఆఫ్ బర్త్ వచ్చేసి 8 జూన్ 1987 మేడం. 8 జూన్. ఓకే. టైమ్ అండి? మధ్యాహ్నం 12 గంటలు మేడం. ఎగ్జాక్ట్ 12కి పుట్టారా అండి? అవును మేడం. ఎక్కడ పుట్టారు? పోచంపల్లి పట్టు చీరలు ఫేమస్ ఉంటుంది మేడం. పోచంపల్లి ఆ పక్కన విలేజ్. ఓకేనండి. అడగండి. మీ ప్రశ్న ఏంటో అడగండి. మేడం ఈ ఇయర్ నాకు ఆర్థికంగా ఎట్లుంటది? కొంచెం ఫైనాన్షియల్ గా డిస్టర్బెన్సెస్. ఓకే. 1 సెకండ్ అండి. మీకు ఇయరు ఏప్రిల్ నుంచి ఫైనాన్షియల్‌గా అంటే ఒక రకంగా మీలో చాలా చేంజెస్ వస్తాయండి. మీ థాట్ ప్రాసెస్‌లో మీలో ఒక కొత్త పర్సనాలిటీ అంటే ఇప్పటిదాకా ఏప్రిల్ వరకు మీరు ఆలోచించే విధానం కావచ్చు, అందరితో డీల్ చేసే విధానం కావచ్చు, ఇదంతా ఒక ఎత్తైతే ఏప్రిల్ నుంచి చాలా కంప్లీట్ ట్రాన్స్‌ఫర్మేషన్ ఉందండి. కసితో ఓకే. పని చేస్తారు. కసితో దేన్నైనా సాధించాలి. డబ్బుల్ని సంపాదించాలి. ఎలాగైనా సెటిల్ అయిపోవాలి. కపుల్ ఆఫ్ ఇయర్స్‌లో అని ఒక టార్గెట్ గోల్స్ పెట్టుకుంటారు. డెఫినిట్‌గా అది ఓకే. రీచ్ కూడా అవుతారండి. ఓకే మేడం. అది బిజినెస్ ప్లాన్ చేద్దాం అనుకుంటున్నా. అది యెస్ అవుతదా అండి. మేడం ఈ దాంట్లో ఇయర్? యెస్. అవుతుందండి. ఏప్రిల్ తర్వాత నుంచి అవుతుందండి. ఓకే మేడం. మీరిప్పుడు గ్రౌండ్ వర్క్ చేయొచ్చు. అదే నేను చెప్పేది. కసితో సంపాదించాలి అని గోల్ పెట్టుకుంటారు. ఎలాగైనా రీచ్ అవ్వాలి. మార్పు బాగా వస్తుందండి మీ పర్సనాలిటీ. ఓకే. పర్సనాలిటీ అంటే ఫిజికల్‌గా కాదు నా ఉద్దేశం మెంటల్ పర్సనాలిటీలో ఓకే. చాలా మంచి చేంజెస్ వస్తాయండి. అంటే ఆ మార్పేంటంటే మిమ్మల్ని అభివృద్ధి దిశగా అడుగులేయించేది. ఇప్పుడు మీకు శనీశ్వరుడు బలం బాగా ఉందండి. ఆయన మిమ్మల్ని వేలు పట్టుకొని నడిపిస్తున్నాడు. ఇలా కాదు ఇలా చేస్తే సక్సెస్ వస్తుంది. నేను చూపిస్తా పద నీకు దారి. సక్సెస్ ఎలా ఉంటుందో రుచి చూపిస్తాను. సో, డెఫినిట్‌గా మీరు అవునవును. ఆ సక్సెస్ మీరు చూస్తారండి. థాంక్ యూ మేడం. థాంక్ యూ. ఆల్ ది బెస్ట్ అండి. థాంక్ యూ. థ్యాంక్ యూ సో మచ్ అండి క్రాంతి గారు. ఇలాగే కాల్ చేస్తూ ఉండండి. సో ఇదేంటి హ్యాపీగా చాలా మంది మీ సందేహాలన్నీ భాను కోటేశ్వరి గారితోటి అడుగుతూ ఉన్నారు. సో మ్యామ్ మీరు చాలా వరకు రెమెడీస్ చాలా బాగా చెప్తూ ఉంటారు. సో హ్మ్. ఈ రెమెడీస్ అనేది అసలు మీరు ఎలా ఫైండ్ చేసి చెప్తూ ఉంటారు? అప్పటికప్పుడు ఇన్‌స్టెంట్‌గా భలే చెప్తూ ఉంటారు. సో అది దానికి రీజన్ నాకు తెలుసుకోవాలండి. అది మాకు చెప్తారా? చెప్పకూడదా? అయ్యో! చెప్పకపోవడం ఏం లేదు. మీరు హ్మ్. ఆల్రెడీ మెడిటేషన్ చేస్తూ ఉన్నారు. సో, చాలా మిరాకిల్స్ మీరు చూస్తూ ఉన్నారు. అమ్మవారి బలం అండి. అంతే. అమ్మవారి ఉపాసన బలం.
అమ్మ చెప్తూ ఉంటుంది. ఒక్కొక్కసారి ఎలా ఉంటుందంటేనండి, ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను దీనికి నేను మీకు. ఒకరోజు 6:00కి పూజ అవ్వంగానే నేను ధ్యానం చేస్తూ ఉన్నాను కూర్చొని. ధ్యానం చేస్తుంటే నా మనసులో నా లోపల నుంచి ఒక ఒక వాణి వినిపించింది, అశరీర వాణి. ఒక అమ్మాయి వాయిసు. ఒక పేరు చెప్పిందండి. ఆ పేరు చెప్పింది. ఎందుకిలా వినిపించిందో నాకర్థం కాలేదు. చూస్తే అమ్మవారి మొఖం కనిపించింది. అంటే నేను పూజ అవ్వంగానే అక్కడే కూర్చొని ధ్యానం చేసుకుంటా. అమ్మవారి మొహం నవ్వుతూ కనిపించింది. అప్పుడే నాకు ఒకళ్ళు కాల్ చేశారండి. కాల్ చేసి వాళ్ళకొక బాబు పుట్టారట. మీరే పేరు పెట్టాలమ్మా. నాకు మీరు పేరు చెప్పండి అని చెప్పి అడిగాను. నేనసలు ఐ వాస్ వండర్డ్ అండి. అంటే అమ్మవారు అలా నాకు అంటే ఆ పుట్టిన పిల్లవాడు ఎంత అదృష్టవంతుడు. అమ్మవారే సాక్షాత్ అతనికి నామకరణం అంటే మనం ఇన్‌స్ట్రుమెంట్ కదా! వాళ్ళకి వచ్చే యోగం ఉంటే అమ్మవారు చెప్పిస్తుంది ఇలాగ. అంటే ఇలా గురుస్థానంలో ఉన్న ఎవరి చోటైనా సరే. సో, అలాగా వెంటనే వాళ్ళకి ఆ పేరు గైడ్ చేయడం అనేది జరిగిందండి. ఇప్పుడు ఇది జరిగి 4 ఇయర్స్ అవుతుంది. సో, ట్రూలీ అమ్మవారి మహిమేనండి ఇదంతా కూడా. రాజరాజేశ్వరి అమ్మవారు, లక్ష్మీ అమ్మవారు, రాజశ్యామల అమ్మవారు. వాళ్ళ కరుణతోటే అలా టక్కన నా మైండ్‌లో వాళ్ళు చెప్తున్నదే నేను అందరికి చెప్తున్నాను. సో, ఇంత ఉపాసనా బలము ఇవన్నీ కూడా రావడానికి కారణం అయితే ఎవరు మీకు ఫస్ట్ ఇనిషియేషన్ చేశారు వీటికి అనేది కూడా తెలుసుకోవచ్చా? అసలు నేను మెడిటేషన్ చేయాలి, నేను ఇలాగా గైడ్ చేయాలి సొసైటీని అని చెప్పి మీకెవరైనా గైడ్ చేశారా? అంటే మీరు ఓన్‌గా తీసుకున్నారా? ఇది ఒక 10 ఇయర్స్ బ్యాక్ వచ్చిందండి నాకు ఈ థాట్. అంటే 10, 15 ఇయర్స్ బ్యాక్ అని చెప్పాలి. దసరాలో వచ్చిన థాట్ అండి నాకిది. ఆల్ ఆఫ్ ఎ సడెన్ ఎందుకో లోపల నుంచి ఒక ఆర్ద్రత, ఒక బాధ, లైఫ్ అంతా వేస్ట్ చేసుకుంటున్నామేమో, భగవంతుడికి దూరంగా ఉంటున్నామేమో అన్న ఒక ఇది. దీనికి ఇండైరెక్ట్‌గా రీజను మా అమ్మగారని కూడా చెప్పాలండి. ఎందుకంటే మా అమ్మగారు చాలా పూజలు చేస్తారు. సో, షీ వాస్ వన్ ఆఫ్ ద రీజన్. అండ్ మా తాతగారు. అమ్మవారు నాకు దసరాలో ఇచ్చిన స్ఫురణ అండి. అప్పటినుంచి నేను అమ్మవారిని పట్టుకున్నానండి. ఆహ్, ఆహ్, ఏ ఆ రోజు ఏడుస్తూనే సాయంత్రం పూట గుడికెళ్ళాను నేను. ఎందుకు ఏడుస్తున్నానో కూడా నాకు తెలీదు. అంటే అలా లోపల నుంచి మరి అలా ఏడుపు అలా తన్నుకుంటూ వచ్చేసేసింది. భగవత్ సాధన చేయకుండా జీవితం అంతా వేస్ట్ చేసుకుంటుంది. ఈ సోల్ ఎందుకు ఈ శరీరంలోకొచ్చింది? ఇలాగా ఏంటంటో నాలో నాకే బోలెడన్ని మాటలొచ్చాయి. ఏం చేయాలో తోచలేదు నాకు. వీటన్నిటికి అమ్మవారే మనకు సొల్యూషన్ చెప్తుందని అలానే గుడికెళ్ళాను. అది దసరా టైం కాబట్టి చక్కగా చాలా మంది స్త్రీలు కుంకుమార్చన చేస్తూ ఉన్నారు లలిత సహస్రనామం. నేను కూడా కుంకుమార్చన చేసుకున్నాను. అక్కడి నుంచి నాకు అమ్మవారు ప్రతిరోజు, ప్రతి నిమిషము నాతో ఉన్నట్టు నేను అడిగిన వాటికి అంటే చాలా ఎక్స్‌పీరియన్సెస్ జరిగాయండి. అక్కడి నుంచి ఇమ్మీడియేట్‌గా. ఇంక నేను అమ్మవారిని అక్కడి నుంచి పట్టుకోవడం అంటే అమ్మవారు నాకలాంటి ఈ జీవుడికి అలాంటి భాగ్యాన్ని ఇచ్చిందని చెప్పడంలో ఏమాత్రం సందేహం లేదు. సో, ఎందుకంటే నేను ఇలాంటి ఎక్స్‌పీరియన్సెస్ మీ షోస్‌లో కొన్ని వింటూ ఉంటానన్నమాట. మీరు ప్రత్యేకంగా కూర్చొని జాహ్నవి గారితోటి చెప్తూ ఉంటారు. ఇంకా చాలా మందితోటి చెప్తూ ఉంటారు. సో, నా షోలో కూడా ఇలాంటి ఎక్స్‌పీరియన్సెస్ వినిపించాలని మిమ్మల్ని పర్టిక్యులర్‌గా అడుగుతున్నానన్నమాట. సో సో, స్వీట్. నాకు బాగా నచ్చింది ఏంటంటే వారాహి అమ్మవారు మీకు దర్శనం ఇవ్వడం, అవును. అష్టలక్ష్మి టెంపుల్‌కి వెళ్ళినప్పుడు మీరు కళ్ళలో నీళ్ళు పెట్టుకోవడం, ఇవన్నీ కూడా నాకు కళ్ళ ముందు ఏదో ఇక్కడే జరుగుతున్నట్టు అయిందన్నమాట. సో, మీరు ఆల్ ద టైమ్ యూనివర్స్‌తో కనెక్ట్ అయ్యి ఉంటారు కాబట్టి మీరు విజువలైజ్ చేసుకోగలిగారు ఇమ్మీడియేట్‌గా. ఇట్స్ ట్రూ అండి. అంటే మీ కళ్ళలో నీళ్ళతో సహా నాకొచ్చింది. ఇంకా అంత డీప్‌గా విన్నానన్నమాట. ఓకే. ఓకే. సో, యెస్ అండి. మన అంటే కోసం కనెక్ట్ అవ్వాలి అని అనుకుంటే అమ్మవారు అలా అందరికీ అండి పలుకుతారు. మనం అంటే ఎంత ఆర్ద్రతతోటి మనం అమ్మవారిని కనెక్ట్ అవ్వాలనుకుంటున్నాం అదొక్కటే మ్యాటర్స్ అండి. నథింగ్ మ్యాటర్స్ దాన్ థాట్. నో కాస్ట్ నథింగ్. అవునండి. సో, మన కోసం ఒక కాలర్ వచ్చేసారండి. వారితో మాట్లాడదాం. హలో అండి. వెల్కమ్ టు ఇంద్రధనుస్సు. హలో అండి. నమస్కారం అండి. నమస్తే అండి. మీ పేరు తెలుసుకోవచ్చా? ఎక్కడి నుంచి కాల్ చేస్తున్నారు? నా పేరు శ్రీదేవి అండి. మాది కర్ణాటక. ఓకే అండి. ఇది ఫస్ట్ టైమా ఇంద్రధనుస్సుకి కాల్ చేయడం? బహుశా కావచ్చండి. స్టోరీలో ఓకే. అప్పుడప్పుడు మాట్లాడుతూ ఉంటాను. హ్మ్.
ఓకే. మనతోటి వేదిక ఎస్ట్రాలజర్ భానుకోటేశ్వరి గారు ఉన్నారు. సో మీరు ఏమైనా క్వెషన్ అడగాలంటే మేడంని అడగొచ్చండి. నమస్కారం అండి మేడం గారు. జై శ్రీరామ్ అండి. జై శ్రీరామ్. చెప్పండి. జై శ్రీరామ్ అండి. అదే మీరు అమ్మవారి గురించి ఇలా నేను ధ్యానంలో కూర్చున్నప్పుడు నాకు ఆ! ఒక పేరు వినపడింది అని ఆ! చెప్తున్నారు కదా! మీరు అవును. అమ్మవారి గురించి చెప్తా ఉంటే నేను ఇంతకు ముందే ఆన్ చేశానండి. ఒక 10 నిమిషాల నుంచి వింటున్నాను. హ్మ్. అయితే మీరు చెప్పే మాటకి ఇక్కడ రోమాలు నిక్కపొడుచుకుంటున్నాయండి. నాకెందుకో తెలీదు కానీ అమ్మవారి గురించి చెప్పిన అమ్మవారి స్తోత్రాలు విన్నా, చదివినా అలా రోమాలు నిక్కపొడుచుకుంటాయి. హ్మ్. హ్మ్. అయితే హ్మ్. ఎందుకో నాకు తెలీదండి అది. ఆ హ్మ్. విషయం. మా అంటే పెద్ద మీ బాబండి లోపల ఉన్న ఆస్ట్రల్ బాడీ నేచర్‌తో కనెక్ట్ అవుతుంది కాబట్టి అలా మీకు వెంటనే సెన్స్ చేయగలుగుతున్నారు. మీరు చెప్పండి. హ్మ్. హ్మ్. అయితే మా పెద్ద బాబండి కృష్ణ పుష్కరాలు జరుగుతున్నాయండి. హ్మ్. బళ్ళారిలో చదువుకునేవాడు. అయితే ఒకరోజు హ్మ్. ఉదయాన్నే తెల్లవారుజామున కాల్ చేసి, "అమ్మ నాకొక కలొచ్చింది. హ్మ్. ఎవరో పెద్ద బొట్టు పెట్టుకున్నారు. జుట్టిలా హ్మ్. విరబోసుని రా బాబు నేను అమ్మని" అని చెప్పి నదిలో స్నానం చేయించారమ్మా. ఏంటి ఇలా కలొచ్చింది అని అడిగాడండి. మా పెద్ద బాబుకి కృష్ణ ఓకే. పుష్కరాలని కూడా తెలీదు. హ్మ్. హ్మ్. అప్పుడు నాకర్థమైందండి. ఎప్పుడు కూడా ఏంటో మరి అమ్మవారిని మూర్తిని చూస్తే, "అమ్మా నాకు స్వయంగా అమ్మవారు కూర్చున్నట్టే కనిపిస్తది. నాకు మూర్తిలా కనపడరమ్మా" అని చెప్తూ ఉంటాడండి. చిన్నప్పటి నుంచి గూడా మా పెద్ద బాబు. హ్మ్. 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 ఆ! ఇది ఓకే. ఇప్పుడు గుర్తొచ్చిందండి నాకు సడెన్‌గా. అయ్యో! అమ్మ కృష్ణ పుష్కరాలు నడుస్తున్నాయి. స్వయంగా అమ్మవారు నువ్విక్కడున్నా గానీ నిన్ను తీసుకెళ్ళి పుష్కర స్నానం చేయించారా అమ్మా అని నేను హ్మ్. చెప్పానండి మా పెద్ద బాబుకి. హ్మ్. అదే అండి ఆ విషయం గుర్తొచ్చింది. కొన్ని కొన్ని అలా మనకు తెలుస్తూ ఉంటాయి అని. అవునండి. ఆ! హ్మ్. అవునండి. మీ బాబుకి అండి కల్లో వచ్చింది సాక్షాత్తు గంగా అమ్మవారు. చెప్పండి. మీరు చెప్పండి. ఆ! అదేండి. మా బాబుది డేట్ ఆఫ్ బర్త్ చెప్తాను. హ్మ్. మా బాబు చెప్పండి. కొంచెం కెరియర్‌లో ఎలా ఉంటదో చెప్పగలరేమోనండి. చెప్పండి. చెప్పండి. 1998 అండి. జనవరి 21 తెల్లవారుజామున పుట్టాడండి 3:30కి. 1998 జనవరి 21 ఎన్నింటికి పుట్టారండి? తెల్లవారితే 21 అండి. ఆహ్, 20 నైటు 3 గంటల 30 నిమిషాలకండి తెల్లవారుజామున. ఎక్కడండి ప్లేస్? ఏ ప్రదేశంలో పుట్టారు? కర్ణాటక ఏ అండి. కర్ణాటక. గుల్బర్గానా? కాదండి రాయచూరు జిల్లా అండి. రాయచూరు. ఓకే. సో, నేను చెప్తాను. చెప్పడానికి ముందుగా ఒక విషయం ఏంటంటేనండి, ఇప్పుడే నేను అమ్మవారి గురించి ప్రియాంక గారు నన్ను అడగడం, నేను అమ్మవారి గురించి ఎక్స్‌పీరియన్స్ షేర్ చేయడం, వెంటనే హ్మ్. అమ్మవారు అంటే నేను పేరు పెట్టింది కూడా ఒక బాబుకేనండి. సో, మీకు హుహు. కూడా బాబే. అంటే ఈ హ్మ్. బాబుకి కూడా అమ్మవారి కటాక్షం బాగా ఉంది. అని నేను జాతకం ఇంకా జాతకం చూసి చెప్పట్లే. జనరల్‌గా మీరు చెప్పిన వాయిస్ వైబ్స్ జరిగిన ఇన్సిడెంట్స్‌ని బట్టి చెప్తున్నానండి. వెంటనే హ్మ్. అమ్మవారు అలా కనెక్ట్ అవుతుందండి. వెంటనే అంటే వేరే కాల్ రాకుండా మీ కాల్ ఎందుకు రావాలి? ఈ ఇన్సిడెంట్స్ మీరెందుకు షేర్ చేయాలి? మేబీ వేరే కాలర్ అయితే వాళ్ళ సమస్య అడిగి పెట్టేసేవాళ్ళు. సహజంగా ఎవరైనా అంతే ఉంటారు కదా! మీరు కనెక్ట్ హ్మ్. అయ్యి హ్మ్. మీ బాబుకి జరిగిన ఇన్సిడెంట్ చెప్పారంటే, అమ్మవారు మనం పట్టుకుంటే అంటే ఎంత వెంటనే పలుకుతారన్న దానికి ఇలాంటివన్నీ నిదర్శనాలండి. అర్థమైంది కదండీ! అవునండి. అవునండి. నిజమే. నేను నమ్ముతానండి. నేను అమ్మవారి ఉపాసకురాలండి. లలితా సహస్రనామం శుక్రవారం చేస్తానండి. చదువుకుంటూ ఉంటాను. హ్మ్. హ్మ్. ఓకేనండి. చాలా సంతోషం. ఒక్క నిమిషం అండి. చెప్పండి హ్మ్. బాబు గురించి ఏం తెలుసుకోవాలనుకుంటున్నారు? బాబు ఇప్పుడు ఫార్మా కంపెనీలో జాబ్ చేస్తున్నాడండి. హ్మ్. ఓకే. అయితే ఆ జాబ్ పరంగా ఇంకా ఉన్నత స్థానానికి వెళతాడా? ఓకే. కెరియర్ ఎలా ఉంటుంది? జాబ్ పరంగా బావుందండి అబ్బాయి. మంచి ఉన్నత స్థానానికి వెళ్తాడు. కెరియర్ బావుంటుంది. అయితే ఒకటే ఒక హ్మ్. పీరియడ్ మీరు నోట్ చేసుకోండి. నేను చెప్తున్నాను ఇక్కడి నుంచి
2028 నుంచి 2030 ఈ పీరియడ్‌లో బాబుని ఉద్యోగంలో కొంచెం జాగ్రత్తగా ఉండమని చెప్పండి. ఉన్న ఉద్యోగంలోనే ఉండమని చెప్పండి. మారొద్దని చెప్పండి. ఆ పీరియడ్ ఇప్పుడు మార ఇప్పుడు కాదండి. నేనిప్పుడు బావుంది. ఇప్పుడు సంగతి చెప్పట్లేదండి. రాబోయే రోజు గురించి చెప్తున్నా. 2028 గురించి చెప్తున్నానండి. ఇప్పుడు సంగతి నేను చెప్పట్లేదు. 2028 నుంచి 2030 లోపల బాబుకి ఉన్న చోటే చేసుకోవడం ఉత్తమం. ఆ టైంలో బాబు ఇల్లు కొనకూడదు. ఆ టైంలో కారు కొనకూడదు. ఆ టైంలో ఉద్యోగం మారకూడదు. జస్ట్ నార్మల్ రొటీన్ లైఫ్ ఎప్పుడు ఎలా ఉంటుందో అలా సాగిస్తే ఆ పీరియడ్ కూడా బావుంటుందండి. అలా కాకుండా కొత్తది ఏది చేసినా సరే, కొత్త ఉద్యోగం తెచ్చుకున్నా, కొత్త వస్తువు కొనుక్కున్నా అది ట్రబుల్ సమ్ అవుతుంది. ఆ సమయం వరకే నేను చెప్పేది. ఇప్పుడైతే బావుందండి. అలాగే అండి. ఓకేనండి. అలాగే అండి. ధన్యవాదాలండి. ఓకేనండి. జై శ్రీరామ్. థాంక్ యూ సో మచ్ శ్రీదేవి జై గారు. శ్రీరామ్. థాంక్ యూ సో మచ్. ధన్యవాదాలు. సో ఉంటానండి. యాహ్! సో మొత్తానికైతే భాను గారు ఇవాళ మనం రాశి ఫలితాలు మాట్లాడుకోకుండానే కాల్స్‌తోనే అయిపోయింది. బికాజ్ ఇవాళ నేను అనుకున్నాను. ఎందుకంటే చాలా ఛానెల్స్‌లో మీరు రాశి ఫలితాలు చెప్పారు. ఎవరైనా రాశి ఫలితాలు వినాలంటే రెమెడీస్‌తో సహా మానుగా చెప్పారు. చాలా ఛానెల్స్‌లో ఉన్నారు. సో విజిట్ చేసి ఒకసారి వాచ్ చేయండి. మీకు అది సెట్ అవుతుందని. నాకు ఇంకొక లాస్ట్ క్వెషన్ అయితే ఉందండి. ఏంటంటే ఇప్పుడు మనకు ఒక్కొక్క రాశి ఉంటుంది. ఒక్కొక్క లగ్నం ఉంటుంది కదా! మనం లగ్నాన్ని చూసుకోవాలా? రాశిని చాలా లేకపోతే మంచి 2 ప్రశ్న. చూసుకోవాలా? చాలా మంచి ప్రశ్న అడిగారండి. చాలా మందికున్న సందేహం ఇది. ఐ అప్రిషియేట్ యువర్ రైజింగ్ ద క్వెషన్ అండి. అదేంటంటేనండి, ఇప్పుడు మీకైతే మీ రాశి, మీ లగ్నం తెలుసు కాబట్టి మీ రాశి ఫలితాలు చూసుకోవాలి. మీ లగ్న ఫలితాలు చూసుకోవాలి. అయితే ఒకటే రాశిలో పుట్టిన వాళ్ళు అదే లగ్నంలో పుట్టాలని ఉండే రూల్ లేదండి. ఉదాహరణకి మిథున రాశిలో పుట్టిన వాళ్ళు ఏ లగ్నంలో అయినా పుట్టొచ్చు. 12 రాశుల్లో ఏ రాశిలో అయినా అది వాడికి లగ్నం అవ్వచ్చు. 2 చూసుకోవాలండి. అంటే తెలిస్తే కనుక పుట్టిన రాశి తెలిస్తే రాశి ఫలితాలు ఎలానో చూసుకుంటారు. లగ్నం తెలిస్తే లగ్న ఫలితాలు చూసుకోవాలి. ఈ 2 బేరీజ్ వేసుకోవాలండి. ఇప్పుడు ఉదాహరణకి రాశి బట్టి ఉద్యోగస్తులకి బాగుంది అని వచ్చిందనుకోండి. లగ్నము ఒక రాశి అయిందనుకోండి. అందులో ఉద్యోగస్తులు కొంచెం జాగ్రత్తగా ఉండాలని వచ్చిందనుకోండి. సో, అక్కడ యావరేజ్‌గా వెళ్తుందని అర్థం. ఒకవేళ రెండిట్లో ఒకటే విషయం మీద చాలా బావుందనంటే అసలది ఇంక డబుల్ బొనంజ. రెండిట్లో రాశి, లగ్నంలో రెండిట్లో ఒక పాయింట్ బాలేదంటే, ఆ విషయంలో తప్పకుండా తగు జాగ్రత్తలు తీసుకోవాలి. రెమెడీ చేసుకోవాలి అని చెప్పి అర్థమండి. ఇలా చూసుకోవాలండి. ఓకే. 2 కూడా రీకన్సైల్ చేసుకొని ఫలితాలు డిరైవ్ అవ్వాలి. సో, లగ్నము ఏ రాశిలో పడిందో అది కూడా కంపల్సరీ చూసుకోవాలండి. సో మీతో మాట్లాడుతూ ఉంటే నాకసలు టైం కూడా తెలియట్లేదండి. ప్రశాంతంగా, నెమ్మదిగా మాట్లాడుతున్నాను. అంటే నెమ్మదిగా క్వెషన్స్ అవి రైజ్ చేసుకొని, అసలు మీతోటైతే మీ చిన్నప్పుడు అనుభవాల దగ్గర నుంచి చక్కగా మీరు ఒకసారి కొన్ని కాలేజ్ విషయాలు కూడా చెప్పారు కొన్ని షోస్‌లో కూడాను. సో, అవును. అడిక్టెడ్ అన్నమాట. అడిక్ట్ అయిపోయాను నేను బాగా. సో, థాంక్ యూ. అందుకని ఇంకొకసారి ఏదైనా షో మళ్ళీ చేసినప్పుడు తప్పకుండా ఆహ్వానాన్ని మన్నించి రావాలని కోరుకుంటున్నాను. సో, ఇది తప్పకుండా ప్లెజర్ అండి. నా ప్రతి షో ఎప్పుడూ ఆరంభమే అన్నమాట. నో అంతం. సో, యెస్ అండి. మీతో జరుగుతూనే ఉండాలని కోరుకుంటున్నాను. థాంక్ యూ సో మచ్ అండి. ఈరోజు మా షోకొచ్చి విచ్చేసి ఇంతమందికి సందేహాలు తీర్చినందుకు, మీ టైంని ఇచ్చినందుకు, మీ అనుభవాలు మాకు పంచినందుకు చాలా చాలా ధన్యవాదాలండి. మీకు కూడా థాంక్ యూ అండి. నన్ను ఇన్వైట్ చేసినందుకు. హార్ట్‌ఫుల్ థాంక్స్. ఇది చాలా చాలా బ్లెస్డ్ అండి మాకు. థాంక్ యూ సో మచ్ అండి భాను గారు. సో జై శ్రీరామ్. యాహ్! సో మనకు ఈరోజు షో ఈరోజు ఈ విధంగా స్టార్ట్ అయింది జనవరి 2024లో. సో మరి నెక్స్ట్ వీక్ ఒక మంచి టాపిక్ తోటి మీ ముందుకి వచ్చేస్తుంది. మరి మన షోలో మీ అందరికీ సందేహాలు తీరాయి అని అనుకుంటున్నాను. మళ్ళీ ఇంకొంచెం రోజుల తర్వాత మళ్ళీ ఎలాగో ఉగాది వస్తుంది. అప్పుడు కూడా తప్పకుండా చూస్తాం కదా 4 నెలల్లో ఏం జరుగుతుందో అనేది. అప్పుడు కూడా మనం మంచిగా అస్ట్రాలజర్స్ తోటి మాట్లాడుకుంటూ ముందుకు వెళ్దాం. మన భాను కోటేశ్వరి గారే మళ్ళీ రావాలని కోరుకుంటున్నాను నేను కూడాను. సో మరి ఈ రోజు షో ఇదండి మరి. నాకు సహకరించిన వారు సౌండ్ ఇంజినీర్ గారు మురళి గారు. థాంక్ యూ సో మచ్ అండి. సో కాల్ చేసిన వారందరికీ, విన్న వారందరికీ కూడా ధన్యవాదాలు. మెయిన్‌గా మన భాను కోటేశ్వరి గారికి కూడా చాలా చాలా ధన్యవాదాలండి. మరి ప్రియాంక కుల్కర్ణి సైన్ ఆఫ్ చెప్పే టైం అయిపోయింది. సైనింగ్ ఆఫ్ ప్రియాంక కుల్కర్ణి.